మావోయిస్టు పార్టీ అంతర్గత పోరులో మరో ఘట్టానికి తెరలేచింది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిని మావోయిస్టు పార్టీ ద్రోహిగా ప్రకటించింది. చర్చలపై ఆయన ఏకపక్ష ప్రకటనతో పార్టీ ఆగ్రహంలో ఉంది. సీనియర్ మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై పార్టీ కేంద్ర కమిటీ కన్నెర్ర చేసింది. ఆయనపై కీలక చర్యలు తీసుకుంది. మల్లోజులను ద్రోహిగా ప్రస్తావిస్తూ ఉన్న ఆయుధాల్ని వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేకపోతే వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఇటీవలి కాలంలో మల్లోజుల తీరుపైన ఆయన కదలికలపైన పార్టీ నాయకత్వం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఆయుధాలు వదిలేసి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటన ఏకపక్షం అవుతుందని పార్టీ అభిప్రాయపడింది. పార్టీపై మల్లోజుల వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర కమిటీ ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై అతడి ప్రకటనను ఖండించింది. లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. దాంతో పార్టీలో చీలిక స్పష్టమైంది. మున్ముందు పార్టీ పరిస్థితిపైన, క్యాడర్ భవిష్యత్తుపైన అనుమానాలు కలుగుతున్నాయి.